మీరా రండి లోపల రండి. వీళ్ళేంటి ఇలా వచ్చేసారు? సర్లే సోమవారం అయింది, ఏదోటి పప్పు అన్న పెట్టేసి మేనేజ్ చేసేద్దాంలే. ఎరా బాబు ఇవాళ సోమవారం కదా పప్పు అనమంటారా? అదేంలే పెద్దమ్మా, చికెన్ బిర్యానీ తినేస్తామండి. బిర్యానీ వండాలా? ఇదిగో నాన్న లెగ్ పీసు, ఇదిగో నాన్న లెగ్ పీసు. నా పిసినార్తనానికి వీళ్ళకి సరిపోయింది. థమ్స్అప్ తాగుతారా? నా రక్తం తాగండి. చీరలమ్మా, చీరలు చీరలు నైటీలు చీరలు చీరలు నైటీలు చీరలు. అమ్మా చీరలు ఇట్రా. చూడండి చూడండి చీరలు చూడండి, పువ్వులు డిజైన్లు ఆకులు బాగున్నాయి కదమ్మా. అబ్బా చీరలు ఇవన్నీ కాదు, నైటీ చూపించు. నైటీలు అమ్మగారు ఇదిగోండి చూడండి, ఈ కలర్ మీకు చాలా బాగుంటది. నైటీ కలర్ చాలా బాగుంది, కాటందే కదా. ఇంతకీ రేట్ ఎంత? ఎంతమ్మా? 200. ఏంటి 200? 20 రూపాయలకి ఇవ్వు. ఏంటి 20 రూపాయలా? ఈ ఖర్చుకి వస్తుందమ్మా. ఖర్చులు అయ్యి నాకెందుకమ్మా, చీర కొంగుతో దుడిచేసుకుంటాం గాని నైటీయే కావాలి. ఆయన తమరి పేరేంటమ్మా? పిసినారి పెద్దమ్మ అంటారు. సంతోషం అమ్మా, ఇంకెప్పుడు మీరున్న ఏరియా నేను రాను. కాబట్టి 30 రూపాయలు ఇచ్చేద్దాను. అబ్బా కాల్స్ టైం అయిపోతుంది. అయ్యో క్యారెస్ మర్చిపోయాను. పెద్దమ్మా క్యారెస్ మర్చిపోయాను. పెడుతున్నాను. అదేంటి 2 బాక్సుల్లో అన్నం పెడుతున్నావు, మరి కూర ఎందులో పెడతావు? కూర ఎందుకే? నువ్వు భోజనం చేసేటప్పుడు అయ్యో మా పెద్దమ్మ కూర వేయడం మర్చిపోయిందే అని చెప్పు. ఆ పక్కన వాళ్ళు కొంచెం ఈ పక్కన వాళ్ళు కొంచెం వేస్తారు. బోళ్ళు కూరలు వస్తే తెలుసా? మరి నాకైతే అలా సరిపెట్టేస్తావు, మరి నువ్వెలా తింటావు? నేనంత తెలియదొక్కదాన్ని కాదే. పొద్దుటే మా పీనా సంఘం గ్రూప్ ఉంది కదా, ఎవరిదో పక్కిది గుడిలో భోజనాలంట. నేను అక్కడికి వెళ్ళిపోతాను. నాకు 2 రకాల కూరలే, నీకు 5-6 రకాల కూరలు వేస్తారు. పీనా సంఘం గ్రూపా? అబ్బా నువ్వు బాధపడుకో, సాయంత్రం 2 బకెట్ సాంబార్ తెచ్చేస్తాలే. వస్తున్నా పిస్తున్నారు పెద్దమ్మోయ్. నువ్వు డైరీ కూడా రాస్తావు పెద్దమ్మా? రాస్తానే. ఇది ఏం రాస్తున్నావు? సీతక్క పెళ్లి, పావని సీమంతం, శేఖర్ తద్దినం. ఈ పెళ్లి కార్డులు, ఈ తేదీలు ఏంటివన్నీ? ఏ రోజుల్లో ఏ ఫంక్షన్ ఉందో రాసుకుంటే మనకి 2 పూట్ల భోజనం గడిచిపోద్ది కదా. మిగతా రోజుల్లో ఏం చేయాలో ప్లాన్ చేస్తాను. మా పిచ్చినాడు పెద్దంతో నేను పిచ్చిదాన్ని అయిపోయినా ఉన్నాను. ఈరోజు సండే కదా, ఏముండవు? ఏం వండలేదే, ప్లాన్ చేస్తున్నాను. ప్లాన్కి ఏం లేదు, నాకు ఈరోజు చేపలు కావాలంతే. నేనేం వండా, నేను మా అమ్మకి చెప్తాను. సరేలే ఉండు, ప్లాన్ చేస్తాను. ఏ ప్లాన్ అబ్బా? ఆలోచించాల్సిన విషయమే. పెద్దమ్మా నేను తయారైపోయాను, నువ్వు తయారవుతుంటే రా. పదవే నడు, తొందరగా పద. చేప కొనడానికి వెళ్తే సంచి కావాలి కానీ చీరెందుకు? ఒసే పిచ్చి మొగమా, చేప వండు తినాలంటే కొనుక్కోక్కర్లే, కష్టపడి పట్టుకొని కూడా తినొచ్చు. గోదావరికి వెళ్ళి పట్టేసుకుందాం. పద పద. పద అంటావేంటి, మనకి రాదు కదా. పద, చేత ఏదో వచ్చేది, పద. A few moments later. అబ్బా ఒక్క చేప కూడా దొరకలేదు. పాములు పట్టేవాడు పాము ఘాటికి పోయినట్టు చేపల కోసం వెళ్ళిన పెద్దమ్మ చేప వల్ల పడిపోయింది. చేపలు అలాగూ దొరకలేదు. ఈ కొద్ది దగ్గర కూరగాయలన్నా తీసుకుందాం. ఏమ్మా పాప, ఈ టమాటాలు ఎలా? కేజీ టమాటాలు 40 రూపాయలమ్మా. 40 రూపాయలా? అదేంటమ్మా గోడవల పిల్ల అలా పడుతుంది. సర్లే కానీ బంగాళదుంపలు ఎంత? ఆ బంగాళదుంపలు కేజీ 30 రూపాయలమ్మా. అదేంటమ్మా లేస్ ప్యాకెట్ మీద మహేష్ బాబా మంది? మహేష్ బాబా? ఈ కూరగాయలు వద్దు కానీ రేపు వచ్చి తీసుకుంటాలే అమ్మా. ఏం బేరమో ఏమో. అబ్బా 10 రోజులు సరిపడి కూరగాయలు తప్పుకొచ్చేసాను. ఇల్లు తొందరగా వచ్చేసాయి. నా బొంద, ఇందులో కూరగాయలు ఏవి? నేను నీకు చెప్పాను మొన్న కొత్త సంచి తీసుకోమని. నీ పిసినర్ తర్వాత తెల్లన్నట్టే ఉంది నా కర్మ. ఎవరు ఇవిడ ఇక్కడేంటి? ఏమండి ఏం చేస్తున్నారండి? ఈ మధ్య రాయసీమలో వజ్రాలు దొరుకుతున్నాయంట, ఎక్కడేమో దొరుకుతాయేమో ప్రయత్నిస్తున్నాను. అయితే మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారా? అవును. అయితే మీరు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉందండి. అవునా? ఎలాగా? రేపు జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కదా, బెట్టింగ్ పెట్టండి. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు. ఒకవైపు నేను బెట్టింగ్ పెట్టాను అనుకో, అది ఊడిపోతే నా డబ్బులు పోతాయి కదా. ఏ పార్టీ గెలిస్తే తెలియదు కాబట్టి 2 వైపులా పెట్టేయండి. ఇలాగా ఎన్ని 100 పెట్టచ్చు కదా? పెట్టచ్చండి. 100కి 1000 అంటే వేస్ట్ కానీ 50 అయితే చెప్పు. ఏంటి 50 రూపాయలా? సర్లేండి, నేను వచ్చేస్తాను, ముందు ఇవ్వండి. అయితే ఒక్క నిమిషం, ఇదిగో
మొత్తం 10 లక్షలు. బ్లూ మీద 5, ఎల్లో మీద 5 పెట్టే. పెద్దమ్మ గారు మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. ఏంటి పెద్దమ్మా అంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి సంగతి? రేపు చూస్తావుగా ఈ పెద్దమ్మ ఆడించే ఆట. ఎవరు నగ్గుతారో ఏమో, అయినా నాకేం భయం, 2 వైపులా వేసాను. ఎవరు నగ్గినా నాకు లాభమే కదా. మనకు లాభం ఎంత, బెట్టింగ్ పుల్లారే ఫోన్ చేసి కొనుక్కుందాం. The subscriber is currently switched off. The subscriber is currently switched off. Is currently switched off. ఏమైంది పెద్దమ్మా, ఇంతకంత బాగానే ఉన్నావుగా? ఏం లేదు లేవే, నువ్వు వెళ్ళు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదరా నీ అయ్యా. ఒరే పుల్లారావు, నేనేంటో చూపిస్తానరా. ఇప్పిసినారు పెద్దనే మోసం చేస్తావురా. హాయ్ అరటిపళ్ళు. అంకుల్ అరటిపళ్ళు రేట్ ఎంత? పెద్దమ్మా నేను అరటిపళ్ళు తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అటుపల్లి తీసుకుంటావా? ముందుకు రా. ఏంటి పెద్దమ్మా నీ ఫ్రూట్స్ అడిగితే కొనివ్వవు? ఫ్రూట్స్ తినాలంటే డబ్బులు తగలయక్కర్లేదు. అయినా నువ్వు ఎప్పుడూ ఇంతే, నువ్వు తినవు నన్ను తినేవు. నాకు ఎలాగైనా ఫ్రూట్స్ కావాలి అంతే. నేను తెప్పిస్తానండు. పెద్దమ్మా పెద్దమ్మా, అయ్యో హలో. ఏం వదినా ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో, బాగానే ఉందా? మెడిసిన్స్ వేసుకున్నావా? అదిగో ఫ్రూట్స్ తీసుకో. అబ్బా ఏమి లేదు వదినా, కొంచెం బీపీ ఎక్కువైంది అంతే. నా కోసం ఇంత దూరం కష్టపడి వచ్చావా? అసలే బస్ టైం అయిపోతుంది వదినా. బయలుదేరు వదినా, బయలుదేరు. సరే వదినా వెళ్తాను. తీసుకొట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి పచ్చి మంచిగా కూడా ఇవ్వలేదు. సర్లే బాగాలేదు కదా ఇంట్లో, ఏం చేస్తాం. సరే వదినా వెళ్తాను. ఏంటి పెద్దమ్మ ఇప్పుడు ఎలా ఉంది నీకు? చుట్టాలు అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు, కావాలంటే వస్తానని చెప్పారు. నాకేమైంది పిచ్చి మొహమా? వెళ్ళి ఫ్రూట్స్ కడిగి తెచ్చే తినేద్దాం. నేను అడిగిన ఫ్రూట్స్ కోసం ఇంత యాక్టింగ్ చేసావా? లేకపోతే ఊరికి వచ్చేది ఫ్రూట్స్. నేను అడిగిన అరటిపళ్ళు అయితే అది తెచ్చింది మామిడి పళ్ళు. అబ్బా అరటిపళ్ళు ఏ సీజన్ లాగా దొరుకుతాయి, మామిడి పళ్ళు సీజన్ అయిపోతుంది, మళ్ళీ దొరుకుతాయి ఏంటి? నీకు వద్దంటే చెప్పు, నేను అన్ని మొత్తం తినేస్తాను. వద్దులే ఉండు.